లడ్డు వాసన ఉండట్లేదు, లడ్డు సువాసన ఉండట్లేదు, ఇంతకుముందులాగా ఉండట్లేదు అనేది ఒక చర్చ అయితే, ఆ లడ్డూకి సంబంధించిన ప్రకంపనలో లడ్డూకి సంబంధించిన చర్చ, వివాదం మాత్రం వివాదానికి సంబంధించిన వాసన మాత్రం ఏడాది పైగా ఇంకా కంటిన్యూ అవుతోంది. ఆ వివాదం తాలూకా వాసన. దానిపైన కామెంట్ ఏంటి సార్? ఇప్పుడు సిట్ రిపోర్ట్ తర్వాత మనం మాట్లాడుకున్నట్టున్నాం. సిట్ రిపోర్ట్ తర్వాత లేటెస్ట్‌గా ప్రభుత్వం ఏకసభ్య కమిషన్ ఏర్పాటు చేసింది. హ్మ్. ఈ అవసరం ఉందా? ఏకసభ్య కమిషన్‌తో పరిష్కారం అయ్యే పరిస్థితి ఉంటుందా? సార్ ఇప్పుడు దీనిలో చాలా స్టేజెస్ దాటాము. హ్మ్. ఇక్కడ గవర్నమెంట్ పర్టిక్యులర్‌లీ ద టీడీపీ, జనసేన. బీజేపీ దీనిలో పెద్దగా ప్లే చేసిందేం లేదు. చేయట్లేదు కూడా ఇంక మరి. ఆ! చేయట్లేదు. హ్మ్. వాస్తవంగా విశ్వ హిందూ పరిషత్ గాని, ఆర్ఎస్ఎస్ గాని, బజరంగ్ దళ్ గాని, వారు జనరల్‌గా ఎక్కడైనా హిందూ ధర్మానికి గాని, ధర్మ ప్రచారానికి గాని ఇబ్బందొస్తే హ్మ్. ఫస్ట్ ముందుకొచ్చి యాక్షన్ తీసుకునేవాళ్ళు వాళ్ళు. హ్మ్. వాళ్ళు ఇందులో అసలు ఎలాంటి మాట మాట్లాడలేదు. ఏ ఏ విషయం గురించి ప్రస్తావించలేదు. హ్మ్. తప్పు జరిగిందని గాని, అపవిత్రం అయిందని అని గాని కూడా వీళ్ళు అనలేదు. హ్మ్. దే ఆర్ క్వైట్. క్వైట్. హ్మ్. సో, ఇది ఫస్ట్ అండర్‌స్టాండ్ చేసుకోవాలి జనం. హ్మ్. అసలు ఎవరైతే కాపాడాలని ప్రయత్నం చేస్తున్నారో, ఎవరైతే మేము ఈ హిందూ మతాన్ని ఎంతకాలంగా రక్షించాము కాబట్టి ఆ హిందూ ధర్మం అనే మాట్లాడేవారు, వాళ్ళెవరు మాట్లాడిన అంశం వీళ్ళు మాట్లాడుతున్నారంటే హ్మ్. ఏముంది ఇందులో రహస్యం అనేది మొదట క్వెషన్. హ్మ్.